శామ్, నువ్వు మాత్రం నిలబడు, నేను వెళ్తున్నాను. రవి, రిసెప్షన్ అంటే ఇద్దరం నిలబడాలి. నేను మాత్రమే నిలబడితే వచ్చిన వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు. ఫార్మాలిటీ కోసం జరిగే పెళ్లికి ఇవన్నీ అవసరం అంటావా? ఇదిగో చూడు, ఇవన్నీ చేస్తేనే అందరూ నమ్ముతారు మనం ఫార్మాలిటీకి పెళ్లి చేసుకుంటున్నామని. ఝాన్సీ అమ్మకు తెలిస్తే ఏం జరుగుతుందో ఆలోచించి చూడు. ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకొని నిలబడు రవి. కొంచెం నవ్వుతున్నట్టు పోజులు ఇస్తే నిలబడు. ఝాన్సీ అమ్మ, మీరు రండి, ఫోటో తీసుకుందాం. పర్వాలేదమ్మా. ఝాన్సీ అమ్మ, ప్లీజ్ రండి. నేను నిలబడాల్సిన స్థానంలో ఎవరితో నిలబడుతోందే? వర్షిణి, ఓపికగా ఉండు, ఇంకా టైం ఉందిగా. నాన్న, అత్త కొడుకుతో నాకు పెళ్లి జరగకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. ఝాన్సీ, ఇతనా? ఇతనెందుకు ఇక్కడికి వచ్చాడు? ఏంటి ఝాన్సీ అమ్మ, మీ ఇంటి వివాహానికి అందరికీ శుభలేఖలు పంపించారు, నాకు పంపలేదు? మీ కూతురి వివాహానికి నన్ను పిలవలేదు. సరే, మనవడి వివాహానికైనా పిలుస్తామనుకుంటే చివరికి ఫోన్లో కూడా కబురు చెప్పలేదే. కానీ నేను వదులుతానా? ఝాన్సీ అమ్మ ఇంటి పెళ్లికి పిలవకపోయినా వచ్చి తీరాలి కదా, అందుకే వచ్చేశాను. హలో, ఇలా మాట్లాడడానికి మీకు అసహ్యంగా లేదా? పిలవని ఇంటి ఫంక్షన్కి వచ్చేశారు. రవి, ఆవేశపడుకో. ఏంటి ఝాన్సీ అమ్మ, వచ్చిన వ్యక్తిని రండని అనకపోయినా పర్వాలేదు, నీ మనవడు అవమానిస్తున్నాడే. బాబు, పెళ్లికి నీకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చానయ్యా. ఇదిగో ఈ బొకేని తీసుకుని నవ్వుతున్నట్టుగా ఫోజు పెట్టు. ఇదిగో తీసుకో. అరే పట్టుకోవయ్యా, ఫోటోగ్రాఫర్, ఫోటో తీవయ్యా. ఏంటి సార్? ఏంటి ఝాన్సీ అమ్మ చాలా రోజులుగా కనిపించట్లేదే అనిపించింది, వచ్చేసాను. సార్, ఒక్క నిమిషం రండి. ఏంటి?
మీతో కొంచెం మాట్లాడాలి. కొంచెం కిందకొస్తారా? ఆ? పద. ఏంటి విషయం? మీ మర్యాద గాలిలో కలిసిపోకముందే మీ అంతటి మీరే బయటికి వెళ్లారంటే అది మీకు మంచిది. ఏంటి బెదిరిస్తున్నావా? ఛ! బెదిరించడం లేదు సార్, కానీ బెదిరిస్తాను. మీరు ఈ వివాహానికి అసలు ఎందుకొచ్చారు, ఏం చేస్తారనేది నాకు బాగా తెలుసు. ఆ? అలాగా? ఏదో ఒక ప్రాబ్లం సృష్టించి మా జాన్సమ్మను తలదించుకునేలా చేయాలి. ఈ పెళ్లిని ఆపాలి. ఇదేగా మీ మోటివ్? ఆ తర్వాత అలాంటిదేవైనా మీరు అనుకుంటే వచ్చే 10 నిమిషాల్లో మీ ఇంటికి పోలీసులు వెళ్తారు. అదెలా ఏంటి అనేవన్నీ ఆలోచించకండి సార్, నేను వెళ్ళేలా చేస్తాను. ఈ లోకంలో నిజాయితీగా బ్రతుకుతున్న వాళ్లకే 1000 సమస్యలు వస్తున్నాయి. మరి మీలాంటి వాళ్ళ ఇంటికి పోలీసుల్ని పంపించడం నాకు పెద్ద కష్టమేం కాదు. దీన్ని టెస్ట్ చేసి చూడాలనుకోకండి సార్. ఎందుకంటే నేను మా జాన్సమ్మలాగా వెనక ముందు చూసుకోను. ఆలోచించి చేసి ముగించుకుని పోతూనే ఉంటాను. ఆ తర్వాత బయట వెల్వెట్ తెల్ల షర్ట్లలో గౌరవంగా ఎక్కడికి వెళ్ళలేరు. సార్ ప్లీజ్. మిమ్మల్నేనండి.